ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ముస్లింలకు అజరుద్దీన్ కావాలనా లేదా అజరుద్దీన్లకు ముస్లింలు కావాలా? అసలు అజరుద్దీన్ ఏం కట్టలు కట్టిండు, ఈయనకు మినిస్ట్రీ ఇస్తే ఏం కట్టలు కడతాడు? కాంగ్రెస్ అత్యంత కరప్షన్ పార్టీ అని చెప్తున్నారు ముస్లిం ఓటర్లు. ఇప్పుడు అజరుద్దీన్కి సడన్గా మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లలో అజరుద్దీన్ ఆల్గడ్డలోండి అందరికీ ఆల్గడ్డ కుర్మా చేసి పెడతాడా? కాంగ్రెస్ మళ్ళా ముస్లిం మైనారిటీలకు నిజంగా చెప్పాలంటే ఆపర్చునిటీ ఇస్తుందా లేకపోతే మసి ఊసి టెంకాయలు రాస్తుందా? 70% ఏమని చెప్తున్నారు తెలుసా ముస్లిమ్స్, మేము బీఆర్ఎస్ పార్టీతో సాటిస్ఫై ఉన్నాము. ఎంఐఎం పార్టీని సియాసత్ పేపర్ని ఎవరైనా వేరు చేయగలుగుతారా? రేవంత్ అన్న మనసుల గుండెల రైళ్లు పరిగెడుతున్నాయి కదా, టక 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 గుర్రాలు పరిగెడుతున్నాయి కదా. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చేసరికి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్లలో ముస్లింలకు బిస్కెట్ వేసే ప్రయత్నం చేస్తూ, అంటే వెనకకి ఇగ్నోర్ చేసింది కదా ముస్లింలని. మే ఆప్సే పూछना चाहता हूं मुस्लिम कौम से, क्या अजहरुद्दीन आपसे है या आपसे ले अजहरुद्दीन से आप है? అయితే కాంగ్రెస్ ముస్లింలను అంచెలుగా ఏ రకంగా మోసం చేసిందో మీకు ఒకసారి గుర్తు చేస్తున్న ఫ్రెండ్స్ మేమందరికీ. రాజగోపాల్ రెడ్డికి ఏం తక్కువ, అజహరుద్దీన్కి ఏం ఎక్కువ? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. రసవత్తరంగా ఉంటుంది, సంబరాలు మామూలుగా ఉండేవి. ఇది మా ఎఫెక్టే అని అంటాను. ఎంఐఎం పార్టీని సియాసత్ పేపర్ని ఎవరైనా వేరు చేయగలుగుతారా? యాక్చువల్లీ సియాసత్ చేసిన సర్వే సియాసతే మర్చిపోయిందేమో, అది బయట పెట్టిందే మన చిత్రగుప్త్, ఆధారాలతో కదా మన చిత్రగుప్త్. అది బయట పెట్టి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో బీసీలు ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా కీలకం, గెలుపు గుర్రాలకు వీళ్ళకు చాలా కీలకం. ముస్లింలందరూ కుర్చీ మడత పెట్టి కాంగ్రెస్ని బొందబెట్టనికేనే కాదు, బొందలగడ్డల మీద మూలలు గుట్టనికనే డిసైడ్ అయినరు అని చెప్పి చిత్రగుప్తులా నాకు తెలిసి 2 రోజుల కింద కథనం చేసిన తెల్లారో లేకపోతే 2 రోజులకు అజరుద్దీన్కి కీలక మంత్రి పదవి, అది కూడా ఏ పదవి అనుకున్నావు? హోంశాఖ ఇంకా మైనారిటీ అఫేర్స్ కూడా ఇస్తారట. ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. హిందూలో వచ్చిన కథనం, ఫార్మర్ క్రికెటర్ అజరుద్దీన్ టు బి ఇండక్టెడ్ ఇంటూ తెలంగాణ క్యాబినెట్ అని అక్టోబర్ 29, 2025కి వచ్చింది. అయితే ఇప్పుడు అజరుద్దీన్కి సడన్గా మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లలో అజరుద్దీన్ ఆల్గడ్డలోండి అందరికీ ఆల్గడ్డ కుర్మా చేసి పెడతాడా అని అనేది ఫస్ట్ ప్రశ్న. లేకపోతే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిండో ఆ టైంలో కూడా ముస్లిం క్యాబినెట్, ముస్లిం మంత్రి ఎవరు లేరు క్యాబినెట్లో. ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జూనో జూలైలోనో అయిందో అందులో కూడా ముస్లిం మంత్రి ఎవరు లేరు క్యాబినెట్లో. కాంగ్రెస్ మళ్ళా ముస్లిం మైనారిటీలకు నిజంగా చెప్పాలంటే ఆపర్చునిటీ ఇస్తుందా లేకపోతే మసి ఊసి టెంకాయలు రాస్తుందా అని అనేది ఇలాంటి పెద్దటి చర్చ. అయితే కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, మేము ఒక సర్వే బయట పెట్టినాం. సియాసత్ మేము చేసిన సర్వే కాదు, చిత్రగుప్త్ ఏదున్నా ఆధారాలతోనే ముంగట పెట్టినాం. అయితే బిల్ కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అక్టోబర్ 10 నుంచి 21 వరకు ఒక సర్వే చేసి 41 పోలింగ్ స్టేషన్స్లలో 6,865 ముస్లిమ్స్లని రెస్పాండెంట్స్గా తీసుకొని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కింద ఒక సర్వే ఇచ్చింది. అది తెలంగాణ టుడే ఇంకా సియాసత్లో కూడా వచ్చింది. ఈ ఆబ్జెక్టివ్ ఏముండే అని అంటే మళ్ళీ ముస్లిం ఓటర్ సెంటిమెంట్ ఎట్లున్నది, నవంబర్ 11 బైపోల్కి సంబంధించి ముస్లిం సెంటిమెంట్ ఎట్లున్నది అని చెప్పి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే తీసుకుంది. ఇక మళ్ళా ఎండిపోయిన బాయిలలో దుంకుతారా లేకపోతే నీళ్ళు లేని గ్లాస్లో దుంకుతారా బీజేపీలు నాకు అర్థం కాదు. క్లియర్ కట్గా కాంపిటీషన్లో కేవలం బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెసే ఉందని చెప్పి ఈ సర్వేల వాళ్ళు తీసుకున్నారు. ఎవరు? బిలియన్ కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. వీడికి ఆగిపోయింది కదా ఫ్రెండ్స్. వీడికి ఆగిపోయిన తర్వాత దాని తర్వాత ఏమన్నారంటే రేపు అగర్ ఎలక్షన్స్ జరిగితే 46.1% బీఆర్ఎస్ కంట, 23.9% కాంగ్రెస్ కంట, ఎంఐఎంకి 12.9% అంట, బీజేపీకి 1.4%. ఇది కూడా బీజేపీకి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ముస్లిం బీజేపీకి వేస్తున్నారంటే. చలో కొంతమంది సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రేరేపితులై సెక్యులర్లు వేసిరని అనుకుందాం. కాకపోతే ఇక్కడ కీలకమైన ఘట్టం ఏందనంటే బీఆర్ఎస్కి ఆల్మోస్ట్ కాంగ్రెస్ కంటే డబుల్ 46%. ఇది చాలా కీలకం. నిద్రలేని రాత్రులు కాంగ్రెస్కి మొదలైనవి. మళ్ళీ ఇది నేను మాట్లాడతలేను, ఇక్కడ మొత్తం పేపర్లో పేర్లు పెట్టిన తెలంగాణ టుడే సియాసత్ వచ్చింది. హైలైట్ నుండ్రి బగబగ మండే వంట సీనుండ్రి 70% ఆఫ్ ది అంటే 69.7ని 70 చేసిన 70% ఏమని చెప్తున్నారు తెలుసా ముస్లిమ్స్, మేము బీఆర్ఎస్ పార్టీతో సాటిస్ఫై ఉన్నాము. ఓన్లీ 10% డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారట. కంప్లీట్గా గుడ్ విల్ ఏదైతుంది చూడు అది బీఆర్ఎస్ వైపు ఇంక్లైన్ అయిపోయింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో సుమారు 3.89 నుంచి
సుమారు 3.99 lakh ఓటర్స్ ఉన్నారట. అందులో 6,865 మంది రెస్పాండెంట్స్ని తీసుకొని చూస్తే అది 1.7% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్కి ఈ ఎక్స్ట్రాపులేట్ చేసుకోవచ్చా గిరీష్ సర్వే అని అంటే మనకు అనుకూలంగా ఉంటే అంగూర్లు తీయగుంటాయి, లేకపోతే అంగూర్లు పుల్లగా ఉంటాయి. తెలుసు కదా, అందుతే అంగూర్లు తీయగా ఉంటాయి, అందకపోతే పుల్ల ఉంటాయి. మనకు నచ్చితే సంసారం, లేకపోతే వ్యభిచారం. అయితే ఇప్పుడు ఇది కాంగ్రెస్ మాట్లాడలేదు కూడా. గిరీష్గా 1.7% డేటా తీసుకొని ఏం మాట్లాడతామరా అంటే మళ్ళీ అజరుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నట్టు, వెనకటికి ఈ ముచ్చట లేనప్పుడు ఇవాళ ఎందుకు వచ్చినట్టు అని చెప్పి మేము అడిగితే ఇంకా మాకు మంచి సామెతలు వస్తాయి. నేను ఇక మూడు ఖరాబ్ చేయదలుచుకోవాలి. 79% ఆఫ్ ది మేల్ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారట. అంటే ఇంట్లో 79% మేల్ ఉన్నారట, 21% ఫిమేల్ ఉన్నారట. అయితే జెండర్ రెస్పాన్స్ ఫిమేల్ది మోస్ట్లీ ముస్లిం మైనారిటీ వర్గాలల్లో ఫిమేల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ఇది పక్కకు తీసుకున్న 79% ఆఫ్ ది మేల్స్, అందులో 70% ఆఫ్ ది రెస్పాండెంట్స్ ఏమంటారు, మేము బీఆర్ఎస్తో సాటిస్ఫై ఉన్నామని చెప్తున్నారు. 14.6% ఇంకా డిసైడ్ చేసుకోలే బీఆర్ఎస్ఆ కాంగ్రెసా. బీజేపీ అసలు ప్రస్తావనలే లేదు. దూరు తగ్గ దుర్బిన్ పెట్టి చూసినా బీజేపీ లేదు. మానవా ఏడున్నావు అని అన్నా దొరుకుతలేదు. అది బీజేపీ గట్లున్నది పరిస్థితి. అలా అసలు సర్వేల పేరు కూడా తీసుకోలే. ఇది ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి బీజేపీ. హైదరాబాద్ అంటేనే బీజేపీ. ఇలా బీజేపీ ఇగో నేను ఆ రోజు కూడా చెప్పిన ఉంటే వీళ్ళ మధ్యలో ఉంటుందేమో అని చెప్పి ఇమ్మీడియట్గా రాగానే మేము చేంజ్ చేసి వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది అని చెప్పి కూడా క్లియర్ కట్గా చెప్పినాం. క్యాండిడేట్ని డిక్లేర్ చేసేట్లో కూడా గంత లేట్ చేసిరా. అయితే ఇప్పుడు సర్వే నరేటివ్ కన్సల్టెంట్స్ మాట్లాడితే ఏమంటున్నారంటే ముస్లిం ఓటర్సు బీఆర్ఎస్ వైపు ఒంగుతున్నారు అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ వెనకబడుతుంది ముస్లిం ఓట్లల్లో. ఎంఐఎం టాక్టికల్ సపోర్ట్ ఇచ్చినాక కూడా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ముస్లింలది కాంగ్రెస్కి వస్తలేదు అని అనేది ఒక వాదన. తెలంగాణ టుడే సియాసత్ ఇంకా అనాలిసిస్ సింథసిస్ ఈ ముచ్చటలు క్లియర్ కట్గా చెప్తున్నాయి. ఇప్పుడు ఇది అర్థం ఏమైందని అంటే బీఆర్ఎస్ అనేది ముస్లింల ఓటర్ల మనసులో ఉన్నది అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. అందుకే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కే పెత్తనం ఇచ్చిండ్రు, పట్టం కట్టిండ్రు. వీడికి ఆగిపోయిందా? ఇంకా పిక్చర్ బోత్ బడి బాకీ. ఇప్పుడు చూడండి అసలైన సిసలైన లోకల్ గవర్నెన్స్, ఎమ్మెల్యే లెగసీ, ఇంకా పర్ఫార్మెన్స్ క్రెడిబిలిటీ తీసుకుంటే ఇంకా మేము బీఆర్ఎస్తోనే పోతాము అని చెప్తున్నారు జూబ్లీ హిల్స్లో ముస్లిం నెటిజన్స్. ఎట్లా 70% సాటిస్ఫాక్షన్ బీఆర్ఎస్తో ఉన్నది, 50% సపోర్ట్. ఆల్ పోలింగ్ ఏరియాస్లో తీసుకుంటే ఎక్సెప్ట్ 2 పోలింగ్ స్టేషన్లు తప్ప ఆల్ పోలింగ్ స్టేషన్లలో అంటే మోర్ దెన్ 50% సపోర్ట్ ఎవరికి పడుతుంది? బీఆర్ఎస్కి పడుతున్నది. పర్సెప్షన్ ఏమంటుందంటే బీఆర్ఎస్ లోకల్ డెలివరీ చేస్తుంది. రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, బరియల్ గ్రౌండ్ అలాట్మెంట్స్ కానీ, వాటర్ లైన్లు కానీ బీఆర్ఎస్ లోకల్గా తొందరగా డెలివరీ చేస్తుంది అని చెప్పి ఒక పర్సెప్షన్లు ఉన్నారు. ఎవరు? ముస్లిం ఓటర్లు జూబ్లీ హిల్స్లో. టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తున్నది అంటే బరియల్ గ్రౌండ్ ఇష్యూస్ ఏవైతున్నాయో, మున్సిపల్ వర్క్లు ఏవైతున్నాయో అది మెయిన్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి ముస్లిం ఓటుని బీఆర్ఎస్ వైపు స్వింగ్ చేయనికే అని చెప్తున్నారు. సింగ్ జరా సింగ్ జరా సింగ్ జరా సింగ్ అని అన్నది కాదు, ఈడ స్వింగ్ జరా అని ఉన్నది. ఈడ అర్థమవుతుందా? మళ్ళీ ఇది నేనంటలేను రయ్యా, నా మీద ఏడవకుర్రు. బీఆర్ఎస్ ఎంత పైసలు ఇచ్చింది అని అనకుర్రు. మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియాని కూడా పైసలు ఇచ్చిందా? తెలంగాణ టుడే అని కూడా ఇచ్చిందా? సియాసత్ కూడా ఇచ్చిందా? తెలంగాణ టుడే అని కూడా ఇచ్చిందా? మీ అయ్యలు తెచ్చిపెట్టిరా సూట్ కేసులు? ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకొని నాకు చెప్పుండ్రి. ఇప్పుడు అర్బన్ ముస్లిం ఓటర్లు ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యుయెన్సీలా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పర్సెప్షన్ ప్రకారం అకార్డింగ్ టు దిస్ న్యూస్ పేపర్స్ వీళ్ళు ఏదైతే విజిబుల్ వర్క్ అవుతుందో, విజిబుల్ వర్క్ వాళ్ళు సాక్షులు అవుతారో ఈ వర్క్కి వాళ్ళు అటు మరలుతున్నారు అని చెప్తున్నారు. ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా నేబర్హుడ్ వర్క్లలో ఎమ్మెల్యే లెగసీ కూడా గట్టిగా ఉంది కాబట్టి అక్కడ స్వింగ్ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంఐఎం టాక్టికల్ ఏదైతే మేము ఎలక్షన్ల దునియా మొత్తం పోటీ చేస్తాడు మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ. ఇనుండ్రి అడిగిన జాగల అడగని చంద్రమండలంలో కూడా ఎలక్షన్లు పెడితే పోతాడు మనోడాడికి. కాకపోతే మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఎందుకు వస్తాడో నాకు అర్థమవుతలేదు మా బ్యారిస్టర్ సార్. మీకు అర్థమవుతుంది కదా పంచాయతీ. అయితే ఈ టాక్టికల్ అబ్సెంటిజం ఎందుకైందని అనేది అర్థం కాలేదు. సరే ఈ లాజిక్ని మనం చేసుకొని చూస్తే ఎంఐఎం ఏం చేసిందంటే క్యాండిడేట్ని ఫీల్డ్ చేయలే, అంటే ఇండైరెక్ట్గా కాయిన్ ఎగిరేస్తే చిత్తే పడుతుంది అని చెప్తున్నది. అంటే దాని అర్థమైంది పత్తును కూడా చిత్తు చేసినట్టే కదా, కరెక్టా కదా? కాకపోతే ఈ సర్వే చేసిన తర్వాత చిత్తు పత్తు రెండు ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా సివిల్ వర్క్ డెలివరీ బీఆర్ఎస్ది మంచుకుంది అని అంటున్నారు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంకా తెలంగాణ టుడే ఏమని పెడతాయనంటే ముస్లిం ఓటర్లు ప్రాక్టికల్ అయిపోయినారు. అంటే ఓవైసీని కొంచెం బ్యాలెన్స్ చేస్తూనే
బీఆర్ఎస్ యొక్క వెనకటి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీకి దగ్గరైనరు అని చెప్పి పేపర్లలో రాసిండ్రు. ఈడికి ఆగిపోయిందా? ఎంఐఎంకి ఎందుకు దూరం అయినరు అని అనేది నెత్తంతా రాత్రి అంతా గీక్కున్నా. అసలు ఏం రాబాయి అట్లెట్లా అని చెప్పి ఆలోచిస్తే ఈ వక్ఫ్ ప్రాపర్టీ డిబేట్సు, ఆ వక్ఫ్ ప్రాపర్టీ మీద కబ్జా చేసిన అలిగేషన్లు, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొటెస్ట్లు, ఇది ముస్లిం ఓటర్లలో కొంచెం అపనమ్మకం క్రియేట్ చేసిందట. బీఆర్ఎస్, ఎంఐఎం ఇంకా కాంగ్రెస్ వీళ్ళందరూ వక్ఫ్ ఇష్యూలలో కిరికిరి చేసినా కానీ బీఆర్ఎస్ ఇమేజ్ అనేది గవర్నమెంట్ స్టెబిలిటీ సైడ్ గట్టిగా ఉందంట, ఇన్స్టిట్యూషనల్ చావోస్లా లేదంట. నిజంగా చెప్పాలంటే ఎంఐఎం ఏమైపోయిందని అంటే ఈ కాంట్రవర్సీలలో మునిగి ఈత కొడుతుందట. ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా వక్ఫ్ది పంచాయతీలు అందులో మునిగి ఈత కొట్టి క్లియర్ కట్గా విజిబుల్గా కనబడుతుందట. అవు మేమే టేకాదారులం కదా అని ఇన్ని రోజులు అన్నోళ్ళు మళ్ళీ ఈ టేకాదారులు ఏం టేకా తీసుకున్నారు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ మేమే గార్డియన్ అని చెప్పి నిలబడ్డ ఎంఐఎం డెలివరీ ఏం చేసింది ఈ ఆరోపణల మీద అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. మళ్ళీ ఇది గిరీష్ గారు అనలేరా నాయన, చిత్రగుప్తు మాట్లాడతలేదురా నాయన, ద ఫెడరల్, ద వీక్ వచ్చిన మ్యాగజైన్ల నుంచి వచ్చిన కథనాలు తీసుకొని నేను మాట్లాడుతున్నాను. స్వచ్ఛందంగా డేటాతో మాట్లాడుతున్నాం. దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత డేటానే కదా. ఇప్పుడు ఇన్నుండ్రి కహాని రసవత్తరంగా ఉంటుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఓవరాల్ ట్రెండ్ అనాలిసిస్ ఏముంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ నరేటివ్ మాట్లాడుతుంది, పార్షల్ ఎంఐఎం ఓట్లు కూడా తీసుకున్నది, ఆ లీకేజ్ ఏదైతుందో కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంది. ఏదైతే స్టెబిలిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కాంట్రవర్సీస్కి దూరం అయిపోయి కాంగ్రెస్ యొక్క ఆర్గనైజేషనల్ డెప్త్ ఏదైతుంది చూడు అది నీరుగారిపోయింది. మళ్ళీ అది రేవంత్ రెడ్డి పుణ్యమా లేదా రేవంత్ రెడ్డి ఇంకా ఇట్లా మాట్లాడదాం. ఇప్పుడు కాంగ్రెస్, రెండు కాంగ్రెస్లు, ఒకటేమో కాంగ్రెస్, ఇంకొకటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఈ ఆర్గనైజేషనల్ క్యాపబిలిటీ అనేది ఎవరి దగ్గర ఉన్నది? కాంగ్రెస్ దగ్గర ఉన్నదా లేక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దగ్గర ఉన్నదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. 40 మంది ఏఐసీసీ వాళ్ళు వచ్చి నిలబడరట కట్టలుగట, అయినా ఇగో ఇది జరుగుతలేదు. అయితే ఇప్పుడు ఇది ఎండార్స్మెంట్ చేసిన తర్వాత ఈ సర్వే చెప్పిన తర్వాత ఇది అబ్సల్యూట్గా పడుతుందని ఏం లేదాడ. ఈ సర్వేలు వచ్చిన కథనమే నేను చెప్తున్నా. అది నేను ఏడా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేను, డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా. వీడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్? ఇగో వీడికి ఆగలి. ఇప్పుడు చూడు అసలైన మజా వస్తుంది. స్నాప్షాట్ ఏమంటారు అంటే కరప్షన్ పర్సెప్షన్ అంటే అవినీతి తీసుకుంటే 22.6% అంటే 23% ఏమంటారు అంటే కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి మాట్లాడుతున్నారు. 26% పీపుల్ ఏమంటారు అంటే కాంగ్రెస్ అత్యంత కరప్షన్ అయిన పార్టీ అని చెప్పి చెప్తున్నారు ముస్లిం ఓటర్లు. 10.7 అంటే 11% ఏమని చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ మోస్ట్ కరప్ట్ అని అంటున్నారు. 31 ఇంకా 39%, 31 to 39% వాళ్ళు ఏమంటారు అంటే ఎంఐఎం ఇంకా బీజేపీ పార్టీ బాగా కరప్ట్ పార్టీలు అని చెప్పి చెప్తున్నారు. ఇక ఈ నరేటివ్లు అనేది మిస్ట్రస్ట్ అనేది వాళ్ళకు జరిగిన పర్సెప్షన్ ఎక్సెట్రా మాట్లాడతారు. ఇది సియాసత్ డైలీలో వచ్చిన కథనం తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడు మజా, అసలు వీళ్ళు ఏ విషయంలో మాట్లాడుతున్నారు రా భయ్? కరప్షన్ అంటే అట్లెట్లా అంటారు అని చెప్పి మాట్లాడితే చూడు సంబరం ఎంత చక్కదనం ఉంటుందో. ఓటర్స్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నారు తెలుసా కరప్షన్ని? కాంగ్రెస్ని తీసుకున్నాం అనుకో అది ఖాందానీ కరప్ట్ అని అంటున్నారు వాళ్ళు. ఖాందానీ కరప్ట్ అంటే ఇన్స్టిట్యూషనలీ టెంటెడ్ లెగసీ పర్సెప్షన్. ఇక కాంగ్రెస్ అని అంటే ప్రోగ్రెస్కి విరుద్ధం. చరిత్ర ఏంది అని అనగానే మనం ఏమంటాం? కాంగ్రెస్ హీన చరిత్ర. ఇది క్లియర్ కట్గా కూర్చున్నది. ఇప్పుడు చూడుర్రి బీఆర్ఎస్ ఇమేజ్ ఏమని అనుకుంటున్నారంటే అది కొంచెం ట్రాన్సాక్షనల్, లోకలైజ్డ్, ఎట్లా అంటే పని చేస్తుంది పైసలు కూడా తింటుంది. परसेप्शन इट्लुन्नदी बीआरएस మీద काम करता है यारो काम करने के बाद पैसा लेते हमारे को काम हो गया ना तो खत्म ना అనేది ముస్లింల యొక్క పర్సెప్షన్ జూబ్లీ హిల్స్ లా ట్రాన్సాక్షనల్ ఇంకా లోకలైజ్ గెట్స్ వర్క్ డన్ బట్ టేక్స్ ఎ కట్ ఇది అనాలిసిస్ సింథసిస్ మాట్లాడుతున్నా బీజేపీ ఇంకా ఎంఐఎం ఏంటంటే వీళ్ళకి ఐడియాలజికల్ ఆర్గనైజేషనల్ మిస్ట్రస్ట్ ఉంటుంది కాబట్టి దీని మీద మనం తక్కువ మాట్లాడితే బెటర్ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతారు. ఇప్పుడు ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతున్నాయో ఇక్కడ చూడండి లోకల్ డెలివరీ షీల్డ్ తీసుకొని చూస్తే కరప్షన్ టాలరేట్ చేస్తున్నారు ముస్లిమ్స్. ఎట్లా అంటే मेरे को काम हो गया ना तो काम करने के बाद अगर पैसे लेता है ना तो ठीक है भाई मेरा काम तो हो गया. సో కరప్షన్ని టాలరేట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు నేషనల్ బ్యాగేజ్ ఎఫెక్ట్ తీసుకున్నారు అనుకో ఖాందానీ కరప్ట్ అంటున్నారు, హిస్టారికల్ స్కామ్స్ అంటున్నారు, బీజేపీని సెంట్రలైజేషన్ డిక్టేటర్షిప్ పక్కకు పెట్టని అంటున్నారు. ఎంఐఎంని ఏమంటున్నారు అని అంటే ఇది కూడా డైనాసిటీ ప్యాట్రేజే కదా, బాప్ కే బాద్ బేటా, బేటా కే బాద్ భాయ్, భాయ్ కే బాద్ వగేరా వగేరా అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే
ఇంకా డీప్ డైవింగ్ చేసి పర్సెప్షన్ని మనం బిన్ చేస్తే బీఆర్ఎస్ని ఏమనుకుంటున్నారంటే ఫంక్షనల్ కరప్షన్ అనుకుంటున్నారు. అంటే పని చేస్తే కరప్షను కొంచెం తీసుకుంటారు, పని చేస్తారు అని అనుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ది లెగసీ కరప్షన్ అని అంటున్నారు ముస్లిమ్స్. ఇన్ఎఫిషియంట్, టెంటెడ్. మీరు ఇక్కడ జాగ్రత్తగా నుండి బీఆర్ఎస్ కరప్షనా? ఎస్. ఎంత పర్సెంటేజ్? 11%. కాంగ్రెస్ కరప్షనా? ఎస్ కరప్షన్. ఎంత? 23%. కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ ఖాందానీ కరప్షన్, బీఆర్ఎస్ కామ్ కర్కే పైసా లేతా యార్, కట్ లేతావు, కట్ కమిషన్ లేతా. అయితే ఈ కట్ కమిషన్ లేతానన్నది ఏమనుకుంటారు అంటే ముస్లింలు దీన్ని ఎఫిషియెంట్ అంటున్నారు. అంటే కామ్ करने के बाद करता ना भाई, भरोसा कर सकते हो उसके ऊपर, लेकिन ये तो खानदानी है ना करप्शन. ఇది ఇన్ఎఫిషియెంట్ ఇంకా టెంటెడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. డెంటెడ్ అండ్ పెయింటెడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కరప్షన్ది. ఏమయ్యం బీజేపీది మనం పక్కకు పెడదాం. ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు అసలైన సీసలైంది వస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్కి ఇది వద్దాం. అజరుద్దీన్ ఏడికని వచ్చిండా నాకు అర్థం కాదు కానీ అజరుద్దీన్ జూబ్లీ హిల్స్లో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడి మాగంటి గోపీనాథ్, దివంగత నేత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ గారి చేతులలో ఓడిపోయిండు. దాని తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యిండు. గవర్నర్ కోటా కింద 2025లో సుప్రీంకోర్టు వెనకటికి ఆయన స్టక్ డౌన్ చేసింది. దాని తర్వాత తెలంగాణ మినిస్టర్గా October 31, 2025కి అయ్యే సూచనలు ఉన్నాయని చెప్పి హిందూ పేపర్లలో వగేరా వెయిట్ న్యూస్ దాంట్లో వచ్చినాయి. అయితే సడన్గా సెకండ్ ఫేజ్లో చేసిరా? చేయలే. ఆయన ఎమ్మెల్సీ కాగానే మినిస్ట్రీ ఇచ్చిండ్రా? ఇయ్యలే. సడన్గా బైపోల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో అది కూడా మధ్య రోజులల్లో సడన్గా అజరుద్దీన్కి ఆల్గడ్డ పెట్టాలన్న కోరిక ఎందుకు వచ్చింది రేవంత్ అన్నకు అని ఆలోచిస్తే కాన్స్టిట్యుయెన్సీ 30% ముస్లిం ఓటర్లు ఉన్నారు. బీఆర్ఎస్కి ఆల్రెడీ ఆ 30%లో 46% బీఆర్ఎస్ నిలబడ్డది. ఇట్లా 24% కాంగ్రెస్కు ఉన్నది. సో ఈ ముస్లిం ఓటర్లల్లో పర్సెప్షన్ చేంజ్ చేయనీకే అజరుద్దీన్కి ఇప్పుడు మినిస్ట్రీ ఇస్తున్నారట. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ముస్లింలకు అజరుద్దీన్ కావాలన్నా లేదా అజరుద్దీన్లకు ముస్లింలు కావాలన్నా? అసలు అజరుద్దీన్ ఏం కట్టలు కట్టిండు? ఈయనకు మినిస్ట్రీ ఇస్తే ఏం కట్టలు కడతాడు? ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన తెలంగాణలో పోటీ చేయలే, తెలంగాణలో నిలబడలే, తెలంగాణలో పని చేయలే. ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చిండు, తీసుకున్నాడు, పోయిండు. సో ఈ డ్యామేజ్ కంట్రోల్ మూవ్ రేవంత్ అన్నది ఎంతవరకు కాంగ్రెస్ క్యారీ చేస్తుంది అంటే రేవంత్ అన్న మనసుల గుండెల రైళ్ళు పరిగెడుతున్నాయి కదా, టక గుర్రాలు పరిగెడుతున్నాయి కదా. ఇప్పుడు ర్యాపిడ్స్ తీసుకుందాం, ప్రాజెక్ట్ మైనారిటీ ఇంక్లూజన్ తీసుకుందాం. ఇప్పుడు ఒక్క ముచ్చట మాట్లాడలే. ముస్లిం మంత్రి ఎందుకు లేడు మీ క్యాబినెట్ లాంటి ఎవడన్నా మాట్లాడిండా? లేడు. ఈ ఎనర్జీ ఎప్పుడు వచ్చింది అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చేసరికి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్లలో ముస్లింలకు బిస్కెట్ వేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఏదో ఇప్పుడు అజరుద్దీన్ని మినిస్టర్ చేయగానే నరేటివ్ మొత్తం సెట్ అయిపోయేటట్టు. అంటే వెనకకి ఇగ్నోర్ చేసింది కదా ముస్లింలని. ఇప్పుడు హానర్ చేయంగానే, ముస్లిం లీడర్షిప్ ఇవ్వగానే, అజరుద్దీన్కి మంత్రి ఇవ్వగానే ముస్లింలకు న్యాయం జరిగిందా? లేదా ముస్లింలకు ఏవైతే కావాలనో ఒకటి అయిపోయినాయా? मैं आपसे पूछना चाहता हूँ मुस्लिम कौम से, क्या अजहरुद्दीन आपसे है या आपसे या अजहरुद्दीन से आप है, या आज बात करने का दिन आ चुका है? నేను అది మాట్లాడుతున్నా. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా 0 ముస్లిం రిప్రజెంటేషన్ ఉండే. మళ్ళీ అదే బీఆర్ఎస్లో మహమూద్ అలీ ఏముండే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండే. ఫస్ట్ ఫేజ్లోనే కదా ఆయన ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. కరెక్టే కదా? చిత్తేసినప్పుడు ముస్లిం క్యాబినెట్, పత్తేసినప్పుడు ఈ క్యాబినెట్ అట్లా లేకుండే కదా. వచ్చుడే మహమూద్ అలీని లేలోతాం డిప్యూటీ సీఎం లేలో అని చెప్పిండు. ఈడ ఏక్ చిడియా అనేక్ చిడియా, మనకు చిడియా ఎగురుతూనే తెలుసా వెనకటికి ఆడుతున్నది చీలుడి బైన్సుడి అని అనగానే బైన్స్కి నై ఉడితి, బైన్స్ ఉదరించి టైడ్తి, బైన్స్ దూద్ దేతి, బస్ ఉత్తన ఇచ్చి. ఇప్పుడు చూడు ఈ ఎలక్ట్రల్ ప్రెషర్ని మొత్తం సఫైజ్ చేయనికే మన సారు రేవంత్ అన్న ఇచ్చుడు మొదలెట్టిండు. ఇక ఈడికి ఆగిపోయింది అంటే ఇది కాగలే. ఇప్పుడు అజరుద్దీన్కి లోకల్ విజిబిలిటీ ఉందా? అసలు క్యాబినెట్ లెజిటిమసీ ఉందా? స్క్వేర్ కట్ ఎట్లా కొట్టాలనో తెలుసు. స్లిప్ ఫీల్డింగ్లో ఒక్క క్యాచ్ కూడా వదలకుండా ప్రతి బాల్ని పట్టే ఫీల్డింగ్ టైట్ చేసేది తెలుసు, మ్యాచ్ని గెలిపించేది తెలుసు. మళ్ళీ మ్యాచ్ గెలిపించేటోడు ఈడ ఎలక్షన్ ఎందుకు గెలిపించలే, కూత ఎందుకు గెలవలేదు అన్నది పెద్ద క్వశ్చన్ అవుతుంది కదా. సో ఆయనకి ఏం లెగసీ ఉన్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళా ఈ మూవ్ ఏదైతుందో ఇదేమన్నా ప్రాక్టికల్ మెడిసినా నేను అడుగుతున్నా, లేదా కాస్మెటిక్ సర్జరీ చేసిండా రేవంత్ అన్న అని చెప్పి నేను అడుగుతున్నా. అజరుద్దీన్ ఏమన్నా లోకల్ మెజర్లు తీసుకొని ఇలా జీవితాలలో మార్పు తెస్తాడా? పోయి హోమ్ షాక్ ఇస్తున్నారు అన్నట. అయితే
కాంగ్రెస్ ముస్లింలను అంచెలుగా ఏ రకంగా మోసం చేసిందో మీకు ఒకసారి గుర్తు చేస్తున్న ఫ్రెండ్స్ మేమందరికీ. మైనారిటీ అపీస్మెంట్ అన్నది కాంగ్రెస్కి వెన్నతో పెట్టిన విద్య. సచ్చార్ కమిటీ రిపోర్టు ప్రకారము అగర్ వక్ఫ్ ప్రాపర్టీలను యావత్ భారతదేశంలో సక్రమంగా యూజ్ చేసి కిరాయిలకు ఇస్తే 12,000 కోట్లు మీకు అసలు బడ్జెటే అవసరం లేదు. సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎలక్షన్ టైంలలో తీసుకొని వచ్చి మీకు మసిపూసినట్ట కాదా నేను ఇలా అడుగుతున్నా. ఇది చిన్న అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మీరు మంత్రులైన రానని అంటున్నా. ఇది క్యాబినెట్ ప్రమాణ స్వీకారం మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. ఫస్ట్ ఎక్స్పాన్షన్లో ముస్లిం మంత్రి ఎందుకు లేదు అని చెప్తున్నా. కేవలం ఈ అర్థమెటిక్ ఎలక్ట్రల్ సర్జరీ అనేది సర్వే ప్రెజర్ లేకపోతే చిత్రగుప్త తిప్పిన కథనానికి ప్రెజర్కి బౌండ్ అయి ఇవాళ అజరుద్దీన్కి మంత్రి పదవి వస్తుందా. అండ్ బై ది వే అజర్భాయ్తో హమారకు శుక్రియా అదా కర్నా చెయ్యి హేకి ఇప్పుడు కాంగ్రెస్ మైనారిటీ వూండ్ ఏదైతే ఉందో ఇది ఓటర్ల పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తుందా. దానికంటే ముందు వీళ్ళిద్దరికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి. అజరుద్దీన్ రాజగోపాల్ రెడ్డి కంటే నిజంగా చెప్పాలనంటే సమర్థుడా రాజకీయాలల్లా ప్రజల సమస్యలను తీర్చుట్లా. ఇంతకంటే సీనియర్ లీడర్ కాంగ్రెస్లో అజరుద్దీన్ తప్ప ఇంకా వేరేళ్ళు దొరకలేదా. రాజగోపాల్ రెడ్డికి ఏం తక్కువ అజరుద్దీన్కి ఏం ఎక్కువ నేను అడుగుతున్నా. కరెక్టా రాంగా నేను అడిగింది. రాజగోపాల్ రెడ్డి అన్నాడు కదా నాకు హోమ్ మినిస్ట్రీ నేను చూపిస్తా రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో అని చెప్పి క్లియర్ కట్గా ఆయన ఎన్నోసార్లు అన్నాడు. సరే రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి పాత పంచాయతీ ఉందని అనుకుందాం, గట్టు పంచాయతీ ఏదో ఉందని అనుకుందాం. షబ్బీర్ అలీ మా అన్నని అయితే త్యాగం చేసే రేవంత్ అన్న కామారెడ్డిల టికెట్ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపాయ్, ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇవ్వకపాయ్. లాస్ట్కి ఏం చేసిరు అని అంటే శంషవేటి గీక్తే షటాక్ లేకపాయ్ బంక చెక్క మాషపత్రి బాధ్యత లేదు బరువు లేదు కేవలం 3 రంగుల జెండా వేసి కదిలిండు మా సూర్యుడు అని పాట పాడుకోరు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలంతా. రాముని గుణమే నీది రామబాణమే మాట ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా. భారత్ మాతాకి జై.